హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు వీడియోలో మనం ముఖ్యంగా రేపు ఫ్రైడే మార్కెట్ కదండి. ఫ్రైడే మార్కెట్ కి ముందు మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందన్నమాట. ఏంటయ్యా అంటే అసలు స్టాక్ మార్కెట్ లో ఈ వారం అందరూ కూడా ఎక్కువ లాస్ అయ్యి లాస్ అవుతున్నారు. ఎందుకు లాస్ అవుతున్నారో ఖచ్చితంగా కారణం తెలుసుకోండి, పక్కా తెలుసుకోవాలి. అంటే జనరల్ గా స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్స్ వస్తుంటాయి, లాస్ వస్తుంటాయి. బట్ ఎందుకు లాస్ వస్తుంది, ఎక్స్పెషల్లీ సెబీ కూడా వార్నింగ్ చేస్తూ ఉంటుంది. సో ఎఫ్ అండ్ ఓలో దాదాపు 90% పీపుల్స్ లాస్ అవుతున్నారని. సో అటువంటి వాటిలో ఈ లాస్ అవ్వకూడదు అంటే మీరు కన్ను తెరవాల్సిన టైం వచ్చింది. సో అది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చెప్తాను. అలాగే ఫ్రైడే కంప్లీట్ మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టిల్ ఈ వీడియో చేసే టయానికి మార్కెట్ లైవ్ రన్ అవుతూనే ఉందండి. సో మీరు చూడొచ్చు, మార్కెట్ అక్కడక్కడే సైడ్ వేస్ లోనే రన్ అవుతూ ఉంది. సో మార్నింగ్ నుండి ఒక 100 పాయింట్స్ మాత్రం నిన్న ఇవాళ ఈ వారం మొత్తం కూడా ఇదే రేంజ్ బాండ్ లో మూవ్ అవుతూ వచ్చింది అనమాట. సో మీరు కనుక మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే వాట్ ఎవర్ మేబీ అదర్ అదర్ ఇండెక్స్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సో మనకి మూమెంట్ అనేది పెద్దగా లేదు. సో ఎస్పెషల్లీ ఇది లాస్ట్ 2 డేస్ నుండి అయితే లేదు. దీంట్లో బయ్యర్స్ మాత్రం లాస్ అవుతూ ఉన్నారు. బయ్యర్స్ మాత్రం లాస్ అవుతున్నారు. అంటే ఆప్షన్స్ లో ఎవరైతే బయ్యింగ్ చేస్తున్నారో అయితే అది సిఈ సైడ్ కానీ పిఈ సైడ్ కానీ లాస్ అవుతున్నారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఉందండి, అదే ప్రైస్ డికేయింగ్ అంటారు. సో మీరు ఆప్షన్స్ లో చేసేటప్పుడు ఐదర్ సిఈ సైడ్ అయినా పిఈ సైడ్ అయినా తక్కువ రేట్ వస్తుందని చెప్పి బయ్యింగ్ చేస్తున్నారు కదా. కానీ ఈ బయ్యింగ్ లో ఏమవుతుంది అంటే సడన్ గా మార్కెట్ పెరిగి లేదంటే సడన్ గా ఫాల్ అవడం వల్ల ఉండి లేదు న్యూట్రల్ గా మార్కెట్ ఉండడం వల్ల ప్రైస్ డికే అయిపోతుంది. ప్రైస్ డికే అంటే ప్రైస్ తగ్గుతూ మార్కెట్ అనేది ఆ ప్రైస్ ని తినేస్తుంది. ఈ వారం మొత్తం కూడా జరిగింది అదే. సో మార్కెట్ ఇక్కడే 7,734 దగ్గరే ఉంది. ఇక్కడే చూడండి. సో 76 రూపాయలు ఉన్నది కాస్త 74 రూపాయలకి 73 రూపాయలకి వచ్చేసింది. దట్స్ కాల్డ్ ప్రైస్ డికేయింగ్. సో స్టిల్ చూడండి, 734 దగ్గరే ఉంది. ఒక్క పాయింట్ కూడా చేంజ్ అవ్వలేదు. 71కి వచ్చేసింది చూడండి. సో విషయం ఏంటి అంటే దీన్నే ప్రైస్ డికేయింగ్ అంటారు. ఈ ప్రైస్ డికేయింగ్ అనేది ఎవరికి అంటే బయర్స్ ని చాలా ఇబ్బంది పడుతుంది. సో ఈ ప్రైస్ డికేయింగ్ కాన్సెప్ట్ తెలియకుండా దయచేసి మీరు ట్రేడింగ్ చేయొద్దు. ఎందుకంటే మీరు బయింగ్ సైడ్ కూర్చుంటే ఖచ్చితంగా మీకు హ్యూజ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో అందుకే ఈ ప్రైస్ డికేయింగ్ ని అవాయిడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు మన దగ్గర ట్రైనింగ్ నేర్చుకోవాలి. అసలు మీరు ఎందుకంటే మీరు ఇన్ని రోజులు బయట అయినా చెప్పాను కానండి, బయట కూడా అన్ని చోట్ల కూడా ఈ ప్రైస్ డికేయింగ్ గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరనమాట. ఇక్కడ మీకు లైవ్ లో ప్రైస్ డికేయింగ్ ని కూడా ప్రాఫిట్ లో ఎలా చేయాలి, ఎలా అంటే సెల్లింగ్ ఎక్కువ అమౌంట్ పట్టింది అంటారు. ఎక్కువ అమౌంట్ కాదు, తక్కువ అమౌంట్ లో కూడా సెల్లింగ్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిన్న మీరు చూశారు, ఆల్మోస్ట్ నిన్న క్లోజింగ్ టైం నిన్న మనము వీడియోలో నాది నెగిటివ్ లో ఉంది. ఈరోజు సింపుల్ గా మార్నింగ్ న్యూట్రల్ మార్కెట్ లోనే ఒకటే ట్రేడ్ లో మనం ఆ ప్రాఫిట్స్ అనేవి ఏదైతే ఉన్నాయో అది అప్ అండ్ డౌన్ ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాం. సో మీరు చూడొచ్చు అనమాట. సో నథింగ్ పర్సనల్ ఇక్కడ. సో ఎఫ్ అండ్ ఓకి వెళ్తే సో యూ మైట్ ఫైండ్ ఇయర్. సో ఇక్కడ చూసుకోవచ్చు నిన్నటిది ఈజీగా ఈ ప్రైస్ టికే వల్లే మనకి బెనిఫిట్ అయింది. ఆరామ్సే కూర్చొని 5,000 సార్, సింపుల్. ఎందుకంటే మీకు ఎక్కడ ఎవరు కూడా మీకు ఇది చేయండి అది చేయండి అని చెప్పరు, మీకు ఇవ్వరు, ఇలా చూపెట్టరు కూడా. నాకు వచ్చిందని కాదు పోయిందని కాదు, ప్రాసెస్ చెప్తున్నాను. సో ఇప్పుడు ప్రైస్ డికేయింగ్ అయితే చాలా హైగా ఉంటుంది. మార్కెట్ టూ మచ్ వాలటైల్ గా ఉంది. మీరు ఆప్షన్స్ లో చాలా మంది బయ్యింగ్ ఇలా ఎక్కువ క్వాంటిటీస్ లో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. అది 100% రాంగ్. యూట్యూబ్ లో కూడా చాలా మంది మిస్గైడ్ చేస్తున్నారండి. దయచేసి అటువంటి ట్రాప్ లో పడొద్దు. సో నేను దాని గురించి ఒక వీడియో చేస్తాను. ఎఫ్ అండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రైట్. ఇంకా రేపటి ప్రిడిక్షన్ కి వెళ్ళడానికి ముందు ఆ, మనకి యూట్యూబ్ కామెంట్స్ డౌట్స్ క్లియర్ చేద్దాం. సో మీకు ఇచ్చిన సో ఎఫ్ అండ్ లో బయ్యింగ్ ఎంత ఆపితే మీరు అంత సేవ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఆంజనేయులు గారు, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో రాయండి, దాన్ని నెక్స్ట్ డే వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో కేపీఐటి టెక్నాలజీస్ అండి.
కేపీఐటి టెక్నాలజీస్. సో ఇది కనుక మార్కెట్కి చూస్తే మనము 584 దగ్గర ఉందండి. బ్రహ్మాండంగా ఇప్పుడు తీసుకోవచ్చు అండి మీరు. బట్ మీరు 100% కూడా, సో 600 అబోవ్ వస్తేనే తీసుకోండి, బిలో మాత్రం తీసుకోవద్దు. 600 అబోవ్ కనుక తీసుకుంటే మీకు టార్గెట్ సో 700, 800, ఆల్మోస్ట్ 1000 దాకా ఉంది. అశోక్ రాజు గారు, హాయ్ సార్, ఐఆర్ఎఫ్సి షేర్స్ 99 దగ్గర 900 షేర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా యావరేజ్ ఏం అవసరం లేదండి. ఐఆర్ఎఫ్సి ఇప్పుడు 88 రూపీస్ దగ్గర ఉంది. మీరు ఎటువంటి యావరేజ్ కూడా చేయాల్సిన పని లేదు. సో ఇంకొన్ని రోజులు ఇది బౌన్స్ అవుతుంది, కంగారు పడే. సారీ, ఐఆర్ఎఫ్సి, సో ఫైనాన్స్ కార్పొరేషన్ అండి. ఏమి యావరేజ్ ఏం అవసరం లేదు, వెయిట్ చేయండి. ఎందుకంటే అంత క్వాంటిటీని యావరేజ్ చేయడం కరెక్ట్ కాదు, వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. రాజేశ్వర్ గారు, గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్, మన మార్కెట్ పాజిటివ్ లో ఉన్నాయి. ఎస్ అండి, ఈ రోజు కూడా అదే జరిగింది అద్భుతం. ఎస్ సార్, మీరు చెప్పాక బిఎస్సి కొన్నాను, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో అక్క రామరెడ్డి శ్రీకాంత్ గారు, కంగ్రాచులేషన్స్ అండి, ప్రాఫిట్స్ కూడా వచ్చినాయి. సో అందుకే ట్రైనింగ్స్ లో తీసుకోండి, ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వండి, ఇంకా ఎక్కువ మీకు అప్డేట్స్, స్టాక్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సో సురేష్ గారు, హాయ్ సార్, గుడ్ మార్నింగ్, గ్రో షేర్స్ అప్డేట్ చెప్పండి. 200 లో 1000 షేర్స్ కొన్నాను. ఏం పర్వాలేదు, వెయిట్ చేయండి. గ్రో షేర్స్ 220 నుండి అప్కమింగ్ 2-3 ఇయర్స్ లో 2000 కి వెళ్ళే స్టాక్ ఏదైనా ఉందంటే గ్రో అయ్యండి. ఆర్యన్ గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, హాల్ షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి సార్. 4700 అండి చెప్పిడి గారు. సో ఇది హాల్ ఎందుకు అంటే, ఇప్పుడు దీనికి ఈ మంత్ లో అంటే ఈ వీక్ లో దాని రిజల్ట్స్ ని అనౌన్స్ చేయబోతుంది. యాక్చువల్గా ఇక ఇప్పుడు ఇది బౌన్స్ అవుతుంది, మీకు అమ్మాల్సిన పని కూడా లేదు, కొంచెం ఓపిక పట్టుకోండి. సో ఆల్మోస్ట్ దీని ఎక్స్పెక్టెడ్ టార్గెట్ కూడా 4700 దాకా అయితే ఉందండి, రైట్. సో దీని వెపన్ ట్రయల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, హోల్డ్ చేయొచ్చు. గ్రో 5 year టార్గెట్స్ 2000. శాంతి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అమ్మా. సార్, నెట్వర్క్ టెక్నాలజీస్ బయింగ్ లెవెల్స్, రామకృష్ణ గారు. సో నెట్వర్క్ టెక్నాలజీస్ కుదిరితే 4200 ఇప్పుడున్న ప్రైస్ లో తీసుకోవచ్చు అమ్మా, ఏం ప్రాబ్లం లేదు. 5000 దాకా ఛాన్సెస్ ఉంది, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎన్సిఎల్ గురించి చెప్పండి సార్. 300 లో ఉన్నాను, వజ్రా శంకర్ గారు. ఎన్సిఎల్ రీసెర్చ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాదండి, ఎన్సిఎల్ కాదు, రీసెర్చ్ 300 లో తీసుకో. ఈ 30లో కొన్నారు, ఎన్సిఎల్, ఎన్సిఎల్ ఇండస్ట్రీస్. యా, 183 దగ్గర ఉంది. అసలు ఇది 300 లో అనేది ఎగ్జాక్ట్లీ అండి. మీరు నాకు తెలిసి 300 అంటే 2021లోనో 22లోనో కొని ఉండాలి, 2018లోనో 21లో కొని ఉండాలి. సో అది అసలు అమ్ముకోవాల్సిన ప్రైస్ అండి. దీని హైయెస్ట్ టార్గెటే 300 రూపీస్ అండి. మీరు అక్కడ కొన్నారు. సో ఇది 100% రాంగ్ ఎంట్రీ అనమాట. సో సో ఇది మీరు వెయిట్ చేయండి, 225 అట్లా వస్తే ఇది చేసుకోండి. యావరేజ్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. యావరేజ్ చేసుకుంటే బెటర్ అండి, ఇప్పుడు ఉన్న ప్రైస్ లో యావరేజ్ చేసుకోండి. తిరుపతి రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నందు గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఎంకే ప్రోటీన్స్, రవి శివరావు గారు, ఎంకే ప్రోటీన్స్ గురించి చెప్పండి. ఎంకే ప్రోటీన్స్ 4 రూపీస్ అండి, పెన్ని స్టాక్ తీసుకోవచ్చు, టార్గెట్ 8 రూపీస్ దాకా ఉంది, తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. తీసుకోవచ్చు, ఫుడ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఉంది కాబట్టి ప్రమాణం ప్రాబ్లం ఏమి లేదు. జీవన్ గారు, థ్యాంక్ యూ అమ్మా. అప్పారావు గారు, సార్, గెయిన్ లైఫ్ కేర్ లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రైస్ చెప్పండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ప్లీజ్ ఇన్ఫార్మ్. కేర్ లైఫ్, గెయిన్ లైఫ్ కేర్ అండి, లాంగ్ టర్మ్ కి 4.9 ఇన్వెస్ట్ చేయొచ్చండి, కానీ ఫండమెంటల్ గా అయితే ఇప్పటికైతే రిటర్న్స్ లేదు. ఫ్యూచర్ లో
ఈ మెడికల్ ఫార్మాస్ కి హోప్ ఉంటుంది కాబట్టి చేయొచ్చు. పర్ఫార్మెన్స్ కూడా ఏమంత ఎక్స్పెక్టెడ్ గా లేదు. సో జస్ట్ పెన్నీ స్టాక్ అని కొనుక్కోవడం తప్ప దీన్ని మనం ఊహించే అంత లేదు, కానీ పెన్నీ స్టాక్ ప్రకారం కొనుక్కొని ఒక 3-4 సంవత్సరాలు ఆగొచ్చాను. పరమేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. బెల్ 429 లో 100 స్టాక్స్ బై చేశాను. ప్రజెంట్ 338 ఉంది. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో. సో మీరు ఎక్కడ కొన్నారు? 429. 429 అనేది ఆ, ఇప్పుడు 384 ఉందండి. యావరేజ్ కూడా ఏం అవసరం లేదు. యాక్చువల్గా 450 టార్గెట్ పెట్టండి. అది టార్గెట్ కి వెళ్ళే వచ్చింది. సో టార్గెట్ కి రీచ్ అయ్యే పడుతూ ఉంది. కుదిరితే యావరేజ్ చేసుకోండి. యావరేజ్ కూడా మీరు అప్రాక్సిమేట్లీ అది 270, లీస్ట్ కేసు 320కి వస్తే యావరేజ్ చేయండి, లేదంటే వద్దండి, వెయిట్ చేయండి. హారిక గారు, గుడ్ ఈవినింగ్ అన్న. క్యాన్స్ టార్గెట్ 6000 అన్నారు. ఇప్పుడు బై చేయొచ్చా? చేయొచ్చండి, నో ప్రాబ్లం. గుడ్ ఈవినింగ్ సార్, ఎక్సలెంట్ అనాలిసిస్. రాజ్ గారు, థ్యాంక్ యూ అండి. శైలజ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నెట్వర్క్ టెక్నాలజీస్ 4420కు 120 షేర్స్ బై చేశాను. ఎంట్రీ ప్రైస్ లో సెల్ చేయాలి సార్. హౌ మెనీ డేస్ వెయిట్ చేయాలి? స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. శైలజ గారు, నెట్వర్క్ టెక్నాలజీస్ లో 4000 షేర్స్ కొన్నారంటే చాలా ఎక్కువ అమౌంట్ పెట్టారు. సో 120 అంటే 4,50,000 దాకా, 5 lakhs దాకా పెట్టారు. సో పాసిబుల్ అయితే కోర్స్ నేర్చుకోండి మేడం మీరు. ఎందుకంటే ఈ నెట్వర్క్ టెక్నాలజీస్ అన్న స్టాక్స్ ఏంటి అంటే అవి సడన్ గా పెరుగుతాయి, సడన్ గా పడతాయి. అది మీరు వితౌట్ ట్రైనింగ్ అయితే మీకు అది దాన్ని క్యాచ్ చేయడం పాసిబుల్ కాదు. సో ఏం పర్వాలేదు, వెయిట్ చేయండి. టార్గెట్ అయితే ఉంది. ఒకవేళ ఇది పడ్డా 3,800 దాకా పడే అవకాశం ఉంది. సో లీస్ట్ కేసు టార్గెట్ 4500 దాకా ఉంది, వెయిట్ చేయండి. కంపెనీ మంచిది. గుడ్ ఈవినింగ్ సార్. రమేష్ గారు, ప్లీజ్ టెల్ మీ ద ఫిలాటాక్స్ షేర్స్ 30% ప్రాఫిట్ లో ఉన్నాను. హోల్డ్ చేయాలా? ప్రాఫిట్ బుక్ చేయాలా? ఎగ్జిట్ కావాలా? ప్లీజ్ చెప్పండి. సో ఫిలాటెక్స్ మీరు ఒక్కసారి మీరు కొన్న ప్రైస్ చెప్తే బాగుంటుందండి. ఇప్పుడు మీరు 30% ప్రాఫిట్ అంటే మేము క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫిలాటెక్స్ ఇండియానా, ఫిలాటెక్స్ ఫ్యాషన్సా? ఒకసారి అవి కొంచెం క్లియర్గా మెన్షన్ చేయండి. 69 అంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారంటే ఇదే అయి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 30% అంటే సో మీరు 30 రూపీస్ దగ్గర కొంటారు. 30 రూపీస్ దగ్గర కొనుంటారు. దీని టార్గెటే 77 అండి. ఆల్రెడీ 77కి వెళ్ళి పడుతూ ఉంది. అమ్మేసుకోండి. అశ్విని గారు, అదాని గ్రీన్ ఎనర్జీ 1537 లో బై చేశాను. మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ అవ్వాలా? హోల్డ్ చేయాలా? సార్ 60 షేర్స్ ఉన్నాయి. సో అదాని గ్రీన్ ఎనర్జీ 1300కి వచ్చిందండి. ఇంకా ఇది ఇప్పుడే పడ్డం స్టార్ట్ అవుతుంది. అదాని గ్రీన్ ఎనర్జీ ఈ 1227 దగ్గర యావరేజ్ చేయొచ్చు, వెయిట్ చేయండి. ఎంటీఎఫ్ లో కాకుండా ఉంటే యావరేజ్ చేయండి. పెరిగే అవకాశం కూడా ఉంది. కొంచెం హోల్డ్ లో పట్టుకోండి, యావరేజ్ చేయండి. ఓకేనా? మంచి స్టార్ట్. లక్ష్మణ్ గారు, సార్ బిఎల్ఎస్సి సర్వీసు డేటా ప్యాటర్న్స్ కొనొచ్చా? టార్గెట్ ఎంత చెప్పండి లక్ష్మణ్ గారు. బిఎల్ఎస్సి సర్వీసెస్ లిమిటెడ్ కొన 294 దగ్గర ఉందండి. దీన్ని ఇప్పుడు కొనొద్దు. పాసిబుల్ అయితే డేటా ప్యాటర్న్ కొనుక్కోండి. అది ఒక వారం రోజులు పెరిగింది. దీన్ని అయితే ఇప్పుడు టచ్ కూడా చేయొద్దండి. క్రిష్ గారు, ఆ, వెనిలారావు గారు, గురూజీ వివోజిఎల్ వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ రిజల్ట్స్ తర్వాత పడుతుంది. 45లో కొన్నాను. 5K షేర్స్ పైకి వస్తుందా? రిజల్ట్స్ గురించి చెప్పండి గురువు గారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ చేయాలా చెప్పండి గురువు గారు. డెఫినెట్లీ అండి. సో వివోజిఎల్ వివోజిఎల్ విషయానికి వస్తే ఇప్పుడు 33 దగ్గర ఉందండి. సో దీని న్యూస్కి వచ్చేసరికి దీని
ఐరన్ అండ్ గ్యాసెస్ది ఎబిటా వచ్చి 8.41 ఉందండి. సో 8.82 నుండి ఎబిటా డౌన్ అయింది, మార్జిన్ డిక్లేర్ అయింది 32% అనమాట. సో రెవెన్యూ గ్రోత్ అయితే 9% అయింది. సో కాకపోతే వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ లో కనుక ఫైనాన్షియల్ చూసుకుంటే ట్యాక్స్ పెట్టిన తర్వాత ఇదైంది. సో ఇంకొకటి వీళ్ళు ఒక న్యూ గ్యాసెస్ ని బర్మర్ బేసిన్ లో న్యూ గ్యాస్ ప్లాంట్ లో దాన్ని చేయబోతున్నారు. సో ఓకే, ఆ పర్వాలేదు, రిజల్ట్స్ అంతా బాగానే ఉంది. బట్ ఏంటి అంటే కొంచెం పడుతుంది, వెయిట్ చేయండి. దీని బుక్ వాల్యూ కూడా అంతగా లేదు. లాంగ్ టర్మ్ లో వెయిట్ చేయండి, మంచి అవకాశం వస్తుంది. వెయిట్ చేయండి, నో ప్రాబ్లం అండి. ఓకేనా? సో 33 దగ్గర బ్రహ్మాండంగా వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. రైట్. విష్ గారు, హాయ్ సార్, వివానా పవర్ కరెంట్ ప్రైస్ 751 మీద బై చేశాను. కెన్ యూ ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. వివానా పవర్, వేదాంత, వివానా పవర్, వివానా పవర్ టెక్ లిమిటెడ్ అండి. సో ఇది 721 దగ్గర బై చేశారు. బై ఓకే అండి, 721 దగ్గర కాదు. యాక్చువల్గా ఇది బై చేయాల్సింది వచ్చి 735 అబోవ్ బై చేయాలి. 721, 735 అబోవ్ వస్తేనే బై చేయాలి. కింద సెల్లర్ చేతిలో ఉంటుంది. పర్వాలేదు, కొంచెం పర్వాలేదు, బెటర్ తీసుకున్నారు, ఏం కాదు, వెయిట్ చేయండి. ఎందుకంటే టార్గెట్ 1000 దాకా ఉంది. 1000 దాకా ఉంది కాబట్టి మీరు బ్రహ్మాండంగా వెయిట్ చేయొచ్చండి. ఆల్మోస్ట్ మీకున్న ప్రతి కామెంట్ కి, డౌట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. ఎవరికైనా ఏదైనా కామెంట్ సెక్షన్ లో డౌట్స్ ఉంటే మీరు రాయొచ్చు, నో ప్రాబ్లం. సో అలాగే ఇప్పుడు ఇండెక్స్ కి వెళ్దాం. ఇండెక్స్ ప్రిడిక్షన్స్ కి వెళ్తే, సో స్టాక్స్ అండి, ఫస్ట్ నిఫ్టీ 50 24,500 పిఈ తీసుకోండి. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ. సెన్సెక్స్ కూడా 78,000 పిఈ అనే ఉండండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 27,500 పిఈ. మిడ్ నిఫ్టీ కూడా 15,000 పిఈ. ఫిన్ నిఫ్టీ 26,150 పిఈ అండి. సో ఓన్లీ పిఈ సైడే ఉండండి. మార్కెట్ యూజ్ గా ఇప్పుడు ఫాలో అయ్యే అవకాశం కూడా ఉంది. సో అలాగే రేపు ఇంట్రాడే స్టాక్స్ వచ్చేసరికి ఫస్ట్ మీకు సజెస్ట్ చేసేది సో టీవీఎస్ మోటార్స్ అండి. టీవీఎస్ మోటార్స్ సో 4170 దగ్గరకు వస్తాయి. ఓన్లీ 4170 దగ్గర బేరీస్ చేయండి. 4150 నుండి 4100 వరకు టార్గెట్ ఉంది. 4223 అనేది స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్. 4223 అనేది స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ అండి. సో ఇంకొకటి కుదిరితే అదాని గ్రీన్ ఎనర్జీ బుల్లిష్ చేయండి. 1370 దగ్గర బుల్లిష్ చేస్తే 1400 దాకా టార్గెట్ ఉందండి. సో 1345 అనేది స్టాప్ లాస్ అండి. సో ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్ అండి. ఇంకా లైవ్ మార్కెట్కి వెళ్ళేసరికి చూశారు కదండి, ఇందాక చాలా మంది ఏంటి అంటే ఈ యూనిక్ మిస్టేక్ చేస్తున్నారు. ఆప్షన్స్ లో ప్రాపర్ గా చేయకుండా డబ్బులు పోగొట్టుకుంటారు. అటువంటి వాళ్ళ కోసం మనం ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆగస్టు 1 ఎల్లుండి నుండి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఇప్పుడు మీరు ఆగస్టులో మిస్ అయినా సెప్టెంబర్ బ్యాచ్ కైనా స్లాట్ బుక్ చేసుకోండి. ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. సో స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ తో పాటు మీకు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎక్కడైతే ఈ ప్రైస్ డికే అవుతుందో ఆ ప్రైస్ డికేని మనం ఎలా ప్రాఫిట్ లో బుక్ చేసుకోవాలి అనేది లైవ్ ట్రేడ్ లో మీకు నేర్పిస్తాం అనమాట. ఇక్కడ లైవ్ పక్కన కూర్చోబెట్టుకొని ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా తీసుకోవచ్చు, మీకు కన్వీనియంట్ టైం అనమాట. ఒకటే బ్యాచ్ ఉంటుంది మంత్ కి, ఓన్లీ 5గురే ఉంటారు.
మీకు ఇప్పుడు ఆగస్టులో కుదరకపోతే సెప్టెంబర్ బ్యాచ్‌కైనా స్లాట్స్ బుక్ చేసుకోండి. సో, ఎనీవే ఇది కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మా ప్రీమియం గ్రూప్‌లో లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రిడిక్షన్స్ ఉంటాయన్నమాట. సో, మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.